హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం అయితే రాబోతుంది కదా. సో ఆ కొత్త సంవత్సరం సందర్భంగా నా తెలుగు స్టేట్స్లో పాత మూవీస్ కొన్ని రిలీజులు చేస్తున్నారంట. మరి ఆ మూవీస్ ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాము. ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సంవత్సరానికి రిలీజ్ అయ్యే సినిమాలు ఏంటంటే, ముందుగా మన మహేష్ బాబు గారి గుంటూరు కారం అయితే రిలీజ్ చేస్తున్నారు మరొకసారి. అది కూడా డిసెంబర్ 31 నైట్ అంట. మరి చూడాలి. ఆ తర్వాత వచ్చేసి జనవరి 1న నితిన్ గారి సై మూవీ, రాజమౌళి గారు తీశారు ఈ మూవీ, మనందరికీ తెలిసిందే కదా. సో మంచి హిట్ అయింది. సో అది కూడా రిలీజ్ అవ్వబోతుంది. దాంతోపాటు ఏ రోజున మన సిద్ధార్థ్ గారి ఓయ్ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇది కూడా ఒక రకంగా మంచి మూవీ అనే చెప్పాలి. మంచి లవ్ స్టోరీ అనమాట కాన్సెప్ట్ వచ్చేసి. సో మంచి హిట్టే కొట్టింది ఈ సినిమా కూడా. ఇక నెక్స్ట్ వచ్చేసి మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన హిట్లర్ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. సో చాలా పాత మూవీ అనమాట, కానీ పెద్ద హిట్ అయితే కొట్టింది. సో జనవరి 1న హిట్లర్ గారి, మెగాస్టార్ గారి, చిరంజీవి గారి సినిమా అయితే రాబోతుంది. ఆ తర్వాత జనవరి 4న ధనుష్ గారు నటించిన రఘువరన్ బీటెక్ మూవీ కూడా రాబోతుంది. సో మంచి మూవీ అండ్ యూత్కి సంబంధించిన మూవీ అని కూడా చెప్పుకోవచ్చు. కాన్సెప్ట్ వచ్చేసి ఇంజనీరింగ్కి సంబంధించిన కాన్సెప్ట్ అనమాట. సో మూవీ చూస్తే మీకు అందరికి అర్థమవుతుంది. ఇక ఆ తర్వాత వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రవితేజ అన్నయ్య నటించిన నీనింతే మూవీ కూడా రాబోతుంది. జనవరి 24న అయితే రాబోతుంది. సో కొంచెం లేట్గానే రాబోతుంది. సో ఇవన్నమాట రిలీజులు. కొత్త సంవత్సరం రోజున బాగానే ప్లాన్ చేశారు. మరి మీ ఫేవరెట్ రిలీజ్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.